హలో అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ఫుడ్స్. ఈరోజు నేను ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాన్ని చేసి చూపిస్తున్నాను. అవిసె గింజలు, గోండ్లు, పటికి బెల్లం కలిపి పొడి. ఇది మోకాళ్ళ నొప్పులకి మంచిది. పటికి బెల్లం, గోండు, బంక, తుమ్మ బంక లాంటిది పౌడర్ చేయాలి. దీన్ని వేయించి పౌడర్ చేసుకోవాలి. గోండు అంటారు దీన్ని, ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. ఇది అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు వీటిని. ఇవి రెండు వేయించుకోవాలి నెయ్యి వేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకోవాలి. బండి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇవి మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిది. ఇది పౌడర్గా చేసుకొని రోజుకు ఒక స్పూన్ తింటే చాలా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అంటే ఎక్కువ రోజులు తింటూనే ఉండాలి. ఎక్కువ తింటూ ఉంటే తగ్గుతాయి, ఎక్కువ రాకుండా ఉంటాయి. మనం చేసే ఎక్సర్సైజులు, వాకింగ్లు చేసుకుంటూ ఇది కూడా తింటూ ఉంటే రోజు కొంచెం ఒక స్పూను తినాలి. ఇవి వేయిస్తున్నప్పుడు ఇవి మన సగ్గుబియ్యంలాగా ఉబ్బుతాయి అన్నమాట, పొంగుతాయి, బాగా పొంగుపేలాల్లాగా పొంగుతాయి అన్నమాట. ఇలా వేయించుకుంటూ ఉండాలి. పొంగేంత వరకు వేయించాలి వీటిని. ఇలా వేయించి తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టేసుకుని అవిసె గింజలు కూడా వేయించుకుని. ఇవి సింపుల్ అండి, చాలా తేలికైనటువంటి పదార్థం. ఇది రోజుకు ఒక స్పూను తింటే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గిపోతాయి చాలామందికి. నేను వాడి చూశాను, నాకు తగ్గాయి. అందుకనే మీకు వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. నాకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఒక మోకాళ్ళ నొప్పులే కాదు, బలం కూడా, ఫైబర్ ఉంటుంది. అయిపోయిందండి. ఇలా పొంగేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే బాండిలో అవిసె గింజలు కూడా వేసుకుని వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. వీటికి సమానమైనటువంటి పటికి బెల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. మంచి ఫైబర్ అండి అవిసె గింజలు. వెయిట్ లాస్ అవ్వడానికి, మోకాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. రోజుకు ఒక స్పూను ఇది వేయించుకుని ఇలానే పౌడర్ కాకుండాను మా కారపొడి కూడా చేసుకోవచ్చు. ఇలాగే అవిసె గింజలు, ఎండుమిర్చి వేసుకుని మనం కారపొడి చేసుకుని రోజుకు మొదటి ముద్దలో రోజు ఒక స్పూన్ తింటే వెయిట్ లాస్ అవుతారు. మోకాళ్ళ నొప్పులు దీని మెయిన్ మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిది. స్టవ్ ఆఫ్ చేద్దామండి. అంతే అండి, రెండు పదార్థాలు. దీనికి తీపి పటికి బెల్లం కూడా వేసుకోవచ్చు. తాటి బెల్లం అమ్ముతారు, తాటి బెల్లం వేసుకోవచ్చు. నేను పటికి బెల్లం వేస్తున్నాను. తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. ఇవి రెండు చల్లారిన తర్వాత ఈ పటికి బెల్లం కలిపి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవడమే. చల్లారిపోయిందండి. ఇవి చల్లారిపోయినాయి. ఇవి మిక్సీలో పట్టుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి మిక్సీ పట్టుతాను. ముందు ఈ గోండు మిక్సీ పట్టుకుంటాను.
ఇప్పుడు అవిసె గింజలు కూడా దీంట్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవి పటికి బెల్లం కూడా వేసేసానండి. వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తా. ఇలా మిక్సీ పట్టుకోవాలని ఇక మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలోకి చేసి పెట్టుకొని రోజుకు ఒక స్పూన్ తింటే మోకాళ్ళ నొప్పులకి మంచి పని చేస్తుంది. ఇది మోకాళ్ళ నొప్పులే కాదండి, బలం కూడా. అవిసె గింజలు ఫైబర్ కదా, మంచి బలం. షుగర్ ఉన్నవాళ్ళు తాటి బెల్లం దొరుకుతుందండి, అది వేసుకోండి. కొంచెం చేసి చూపించాను, కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఒక 6 నెలల పాటు ఈ ఈ పొడి తింటే మోకాళ్ళ నొప్పులు కంట్రోల్కి వస్తాయని చెప్పారు. నేను చేశాను, నాకు చాలా వరకు తగ్గాయి. అందుకనే వీడియో చేసి చూపిద్దామని చేస్తున్నాను. పెద్దవాళ్ళు, మా అత్తగారు వాళ్ళు చేశారు. శుభ్రంగా మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకుని ఒక డబ్బాలోకి వేసి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం చేసుకుని తొందరగా అయిపోయి మళ్ళీ చేసుకునేటట్లుగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పర్వాలేదు, కానీ మనకే కొంచెం తేడా ఉంటుందేమో. వెంటనే తొందరగా చేసుకుని ఒక నెల రోజులకి చేసి పెట్టుకుని మళ్ళీ అయిపోగానే మళ్ళీ చేసుకోండి, బాగుంటుంది. ఇలా చేసుకుని తినాలి. ఇలా ఎక్కువ స్పూన్, ఇలా ఇంత స్పూన్ తోటి ఒక స్పూన్ రోజుకు తింటే చాలా మంచిది. చలవ, బలం, మోకాళ్ళ నొప్పులకి మంచిది. ఇది అవిసె గింజలు, గోండు, పటికి బెల్లం కలిపిన పొడి. ఇంతే అండి. బాయ్.